పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత అంతోని వారి అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. విశ్వాసంతో పొందిన దైవీక సమృద్ధి అన్న అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకొని ధ్యానం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దినాన పునీత పాదువాపుర అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, నిరాశలు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, చేతికి వచ్చిన పంట చేజారిపోయినప్పుడు, కుటుంబంలో అనారోగ్యం పీడిస్తూ ఉన్నప్పుడు, లేదా సమాజంలో అవమానాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మన హృదయం ఒకటే ప్రశ్న అడుగుతూ ఉంది: నాకు ఇక సహాయం చేసేవారు ఎవ్వరూ లేరా? నా బాధను పంచుకునేవారెవరు? ఈ లోకంలో నాకు దిక్కు ఎవరు అని మనం ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది, పూర్ణ హృదయంతో దేవునిపై భారం వేసి ఆయన ప్రియ సేవకులైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం కోరినప్పుడు జరిగే అద్భుతాలు అమోఘం, అద్వితీయం. దేవుడు తన భక్తుల ప్రార్థనలను ఎన్నడూ త్రోసిపుచ్చడు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ఈరోజు పునీత అంతోని వారి జీవితం నుండి ఒక అద్భుతమైన పంట నిమిత్తం జరిగిన అద్భుతం గురించి మనం ఎంతో లోతుగా ధ్యానించుకుందాం. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే పాదువా నగరానికి సమీపంలో ఒక పేద విధవరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆదరించే భర్త లేడు, ఆదుకునే ఆస్తిపాస్తులు లేవు. ఆమెకు ఉన్నదల్లా కేవలం ఒక చిన్న గోధుమ చేను మాత్రమే. ఆ చిన్న పొలమే ఆమెకు జీవనాధారం, ఆమె ఆకలి తీర్చే నిధి, ఆమె సర్వస్వం అది. ఆ సంవత్సరం ఆమె ఎంతో కష్టపడి చెమటోడ్చి ఆ పొలంలో పంట వేసింది. ఎంతో ఆశతో పంట చేతికి వస్తూ ఉంది అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ చేను మీద పడి పంట పండడానికి సిద్ధంగా ఉన్న వెన్నులన్నిటినీ తినివేయడం ప్రారంభించాయి. ఆ పేద విధవరాలు ఎంతో దీనంగా ఒకవైపు నుండి ఆ పక్షులను తోలితే అవి మరొక వైపు వెళ్ళి వాలేవి. ఆమె రోజంతా ఎండనక వాననక ఆ పొలంలోనే ఉంటూ పక్షులను తరిమివేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ పక్షుల సంఖ్య ముందు ఆమె ఒంటరి పోరాటం ఓడిపోయింది. తన కష్టమంతా వృధా అయిపోతుంది అని, తాను చేసే పనికి ఎటువంటి ఫలితం దక్కటం లేదు అని గ్రహించి ఆమె తీవ్రమైన మానసిక వేదనకు, నిరాశకు గురి అయింది. రేపు నా పరిస్థితి ఏమిటి, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ కన్నీరు మున్నీరైంది. అలాంటి ఘోరమైన నిరాశ స్థితిలో మానవ సహాయం ఏమాత్రం అందనప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె దేవుని శక్తిని, పునీత అంతోని వారి మహిమలను స్మరించుకుంది. వెంటనే ఆమె పునీత అంతోని వారిని శరణు వేడింది. నా పొలాన్ని, నా కష్టాన్ని మీ చేతులలో పెడుతూ ఉన్నాను తండ్రి, నన్ను మీరే ఆదుకోవాలి అని పూర్ణ విశ్వాసంతో ప్రార్థించింది. అంతేకాదు, పునీత అంతోని వారిపై ఉన్న భక్తితో ఆమె ఒక గొప్ప భాష కూడా చేసింది. తప్పకుండా అంతోని వారు తనకు సహాయం చేస్తారు అని నమ్మి ఆయన సమాధిని 9 సార్లు దర్శిస్తాను అని మొక్కుకుంది. ఆ నమ్మకంతోనే ఆమె తన నవదిన ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో ప్రారంభించింది. ప్రార్థన ముగిసిన తర్వాత ఆమె తన పొలాన్ని, పంటను పూర్తిగా పునీత అంతోని వారి దయకే వదిలివేసింది. మానవ ప్రయత్నం ముగిసిన చోట దైవ కార్యం ప్రారంభమవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇక అక్కడ జరిగింది అద్భుతం, మహా అద్భుతం. 9 రోజుల నవదిన ప్రార్థనలు పూర్తి చేసుకొని ఆ విధవరాలు ఎంతో ఆశతో, భయంతో తన పొలానికి వెళ్ళి చూసింది. అక్కడ ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. అప్పటి వరకు వేల సంఖ్యలో వాలి పంటను నాశనం చేస్తున్న పిచ్చుకలలో ఒక్కటంటే ఒక్క పిచ్చుక కూడా అక్కడ కనపడలేదు. పొలమంతా ప్రశాంతంగా ఉంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, పక్షులు తినివేసిన నష్టం పోగా ఆ సంవత్సరం ఆమెకు మునుపటి కంటే ఎంతో మిన్నగా, అత్యంత సమృద్ధిగా మంచి పంట చేతికి వచ్చింది. పునీత అంతోని వారి ద్వారా దేవుని కరుణ ఆమెపై వర్షించింది. పక్షుల నోటి నుండి ఆమె పంట రక్షించబడింది. ఆమె ప్రార్థన ఆలకించబడింది. ఆమె విశ్వాసానికి
తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం కేవలం ఆనాటి విధవరాలి జీవితానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఈరోజు ఈ ప్రసంగం వింటున్న మనందరి జీవితాలకు ఇది ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు రక్షకుడు. ఆయన ఒంటరి వానికి ఇల్లు నొసగును, బందీలను చెర నుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడైన యాకోబు అంటారు, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రతను నిష్కలంకమునైన మతమేదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము అంటకుండుట అని ఆయన అంటాడు. మన దేవుడు బలహీనుల పక్షాన నిలిచే దేవుడు, దిక్కులేని వారికి దిక్కుగా మారే దేవుడు. ఈరోజు మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. మన జీవితాలలో కూడా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, దీర్ఘకాలిక రోగాలు, సమాజంలో ఎదురయ్యే అవమానాలు మరియు నిరాశ అనే పిచ్చుకలు మన సంతోషాన్ని, మన ప్రశాంతతను, మన ఆత్మీయ ఎదుగుదలను దోచుకుంటూ ఉన్నాయా? మనం రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నా, శ్రమిస్తూ ఉన్నా, వ్యాపారంలోనో ఉద్యోగంలోనో లేదా చదువులోనో తగిన ఫలితం దక్కటం లేదు అని విసిగిపోతూ ఉన్నామా? అన్ని వైపుల నుండి సమస్యలు మనలను ముంచెత్తుతూ ఉన్నప్పుడు ఇక మన వల్ల ఏమీ కాదని చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందా? గుర్తుంచుకోండి, ఆ పేద విధవరాలి వలె మీ కష్టాన్ని, మీ వేదనను, మీ కన్నీళ్లను పునీత అంతోని వారి పాదాల చెంత పెట్టండి. అంతోని వారు కేవలం పోయిన వస్తువులను వెతికి పెట్టే పునీతులు మాత్రమే కాదు, మన జీవితాలలో కోల్పోయిన సంతోషాన్ని, సమాధానాన్ని, జీవనాన్ని తిరిగి ప్రసాదించే గొప్ప మధ్యవర్తి అయినటువంటి పునీతుడు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. నిశ్చలమైన మనస్సుతో దేవుని దగ్గర కూర్చొని మీ మనస్సులో ఉన్న భావాలన్నిటినీ ఆయనకు చెప్పుకోండి. ఆయన మీ శ్రమను చూస్తారు, మీ కన్నీళ్లను తుడుస్తారు. మీ కుటుంబాన్ని చుట్టుముట్టిన ప్రతి ఒక్క కష్టాన్ని, బాధను, వేదనను ఆయన తొలగిస్తారు. ఆయన మీకు, మీ కుటుంబానికి ఒక రక్షణ దుర్గంగా, ఒక రక్షణ కవచముగా నిలిచి మిమ్మలను సంరక్షిస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన విశ్వాసంలో వెనుకడుగు వెయ్యవద్దు. శోధనలు ఎక్కువైనప్పుడు ప్రార్థనను మరింత తీవ్రతరం చేద్దాం. పునీత అంతోని వారి అండను చూసుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం. ఆయన చూపిన భక్తి మార్గంలో నడుస్తూ దేవుని ఆశీస్సులను పొందుదాం. రండి, మనమందరం కలిసి ఏక మనస్కులమై పూర్ణ హృదయంతో ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఓ సర్వేశ్వర, అనాథలను, వేదనలొందు వారిని అంతోని వారి వేడుదల ద్వారా ఆనందింపజేస్తున్న తండ్రి, మేమందరము మీ బిడ్డలము. మా కుటుంబము, మా జీవితము మీకే స్వంతము, మీకే అంకితము చేయుచున్నాము. అవసరములలో ఉన్న వారిని ఆదరముతో చూసే దేవా, నీ సంరక్షణలోనే మేము జీవించాలి అని ఆశిస్తూ ఉన్నాము. నీ మార్గమును కనుగొని సత్యము జీవమునైనా నీ మార్గమును అనుసరించే వరమును మాకు దయచేయండి. నీ వాక్యము సత్యము. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి మరలిపోక అవి ఎలా భూమిని తడిపి పంటలు పండించును, అలాగే నీ వాక్యము మా హృదయములలో పడి ఫలించునట్లు ప్రార్థించుచున్నాము. మా ప్రార్థనను మాకు రక్షణ కవచముగా ఏర్పరచుమని మిమ్ములను అర్థించుచున్నాము. పునీత అంతోని వారా, మా కొరకు దేవుని ప్రార్థించండి. ఈరోజు ప్రత్యేకముగా మా పంట చేలను, పొలములను దీవించి మనకు అహోరాత్రులు కష్టపడి అన్నము పెడుతున్న రైతన్నలను ప్రత్యేకముగా ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. ఆమెన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.